ఈ మొత్తం షాప్ చూసేదానికి చాలా ఎక్కువ ఉన్నాయి షాప్స్. 1000-1200 నుండి ఎదురు ఉండే షాపులకి 6,660 రూపాయలు, 3,400 రూపాయలు ఎదురు షాప్స్. ఈ షాప్స్ ఇంతే ఆపోజిట్ ఈ మెయిన్ రోడ్లో ఈ మొదలు పెద్దలు చేస్తారు. ఎక్కువ పెంచిపోతే కోటి పోవడము, సేల్ తేవడము చాలా జరిగినవి. ఇంకా జరిగిన కోసం మా మసీద్ కానీ ఇంకో ఇష్టం మీద నడుస్తున్నది. మేము కానీ ఏంటంటే మాకు మొత్తం ఆర్డర్ వస్తే మేము కానీ వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద ఆదాయం రావచ్చు. కానీ హీరోలు ఉన్న హీరో చెప్తాను మీ దగ్గర మన షాప్స్ గురించి 5 ఏళ్ళు 35% పెంచారు. వాళ్ళు లాస్ట్ టైం కొట్టాడు 25% పెంచాను. ఏ భారతదేశంలో ఏ రాజ్యాంగం గురించి చెప్పండి. అంటే కోటి పోతారు ఇష్ట చేస్తారు, కోటి పోతారు ఇష్ట చేస్తారు. ఏం చెప్పారు ఇప్పుడు ఎందుకు చెప్ప ఇది మేము ఇష్టం మీద అంటున్నాము, వాళ్ళు ఒక్కడు కబ్జా చేయకూడదని చెప్పి దొరుకుతున్నట్లే. ఈ వచ్చిన డబ్బులోనే మొదలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినాం. ఇప్పుడు 7th వరకు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 10th రెడీ చేస్తాం. NSC బాండ్ ఫీజు కంప్లీట్ టోటల్ రెడీ అయింది. ఇప్పుడు మన నారా లోకేష్ దగ్గర పోయి ఇప్పుడు నెక్స్ట్ సంతం పెట్టుకుని వచ్చే 10th వరకు పెట్టినాం ఫీజు ఎడ్యుకేషన్. నర్సరీకి ఎక్కిస్తే అబ్బాయి 10వ తరగతి పాస్ అయ్యి వచ్చిన వరకు ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినాం. ఒకటి ఉర్దూ అండ్ అరబీ స్కూల్స్ ఏది స్కూల్ ఉండేది. అక్కడ గవర్నమెంట్ టీచర్లు ఉండేది 3-4 మొత్తం టీచర్లంతా వెళ్ళిపోయింది. OMP స్కూల్ వెళ్ళిపోయి, టీచర్ స్కూల్ వెళ్ళిపోయింది. ఆదోళన మిగిలింది ఇది ఒకటే. దాంట్లో 3 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఈ మసీద్ తరఫున సేకరిస్తున్నాం. ఆ మసీద్ ఎందుకంటే స్కూల్ పోకూడదు. అరబీ ఉర్దూ చదివేవాళ్ళు అక్కడ చదువుతారు. ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకి పక్కన ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియంలో మనం కిడ్నీస్ నర్సరీస్ ఎట్లా కిడ్నీస్ స్కూల్స్ ఎట్లా ఉన్నావో ఆ విధంగానే పెట్టాము. ఒకసారి మీరు వివేకానంద గారు దాన్ని మీరు సందర్శించవచ్చు, చూడొచ్చు, దాని గురించి నన్ను అడగొచ్చు కదా. అది మొదలు లేకుండా నేను వచ్చినప్పుడే మొత్తం క్లాసెస్ అన్నీ కట్టించి కొత్తగా పెట్టినాను. ఇప్పుడు నెక్స్ట్ 10th వరకు తీసుకున్న పర్మిషన్ దగ్గర వచ్చింది. ఇది బహుశా మీ అందరి తరఫున దువా తరఫున 10th వరకు అని అయిపోతుంది. షాపులు చాలా లక్షల్లో బాడీలు అట్లే పెండింగ్ ఉన్నాయంటారు. అది ఆరోపణలు ఉన్నాయి, ఎంతవరకు నిజంగా? అలా ఇల్లంటే ఇప్పుడు సంసారం ఉంది. ఒకడు మంచి ఉంటాడు, చెడ్డు ఉంటాడు, అన్ని సమానం పోవాలా. అంతేగాని వాడు డబ్బులు ఇచ్చినప్పుడు రసీదు ఎంత బాగా నేను ఉంటుంది బాకీ ఓకే ఓరేటప్పుడు బిగా వేసేస్తాం. చూస్తున్నాం పరిస్థితిని. ఏమంటే అంత మన ఆదరణ పరిచలే, మన కమ్యూనిటీ చెందిన వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తాం, ఇట్లా బలవంతం చేస్తే చాలా మెసేజ్ చెప్పు అవకాశం ఇస్తున్నాం. చెప్తాం అయ్యా కట్టయ్యా కొద్ది కట్టు, 1000 రూపాయలు కట్టినా తీసుకుంటాము, 100 కట్టినా తీసుకుంటాము, 2000 కట్టినా తీసుకుంటాము. మీరు 10 నిమిషాలు పెడదా నా తాళం వేయాలంటే ఎప్పుడు తెల్లవారితే ముఖాలు చూసుకోవాలి కదా. ఎందుకు జరుగుతున్నాయి, కడుతున్నాం, అట్లా వసూలు చేస్తున్నాము. ఎవరికి వదిలేదట్లేదు. రోడ్లు ఎవరికి 10 పైసలు ఇచ్చినా ఇక్కడ మసీదులో రసీదు సహా ఇస్తాం. ఇప్పుడు నేను కానీ చెప్తున్నాను నిజాయితీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి మొత్తం షాప్ ఎదురు చూడొచ్చు. ఏ షాప్స్ వాళ్ళు ఇద్దరు నేను టీ తాగలేదు, ఏ షాప్స్ వాళ్ళు నీరు కానీ తాగలేదు. ఏమున్నా రసీదే. అదే ఇంకోటి ప్రధాన ఆరోపణ ఉన్నాయి. ఏమంటే షాపులు పేర్లు మార్చి కొన్ని లక్షలు తీసుకుంటున్నారని. అదే మసీద్కి ఆదాయం గండి అది కాదు అవసరం. ఎవరిన ఒకరు నిరూపిస్తే వాళ్ళు లక్షలు ఇచ్చి రసీద్ తీసుకోలేకపోతే నేను ఈ రోజు ఇప్పుడే మసీద్ నుండి వెళ్ళిపోతాను. ఇది నా ఛాలెంజ్. ₹1 నాకు ₹1 ఒక టీ మసీద్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తాపిండి, నాకు ఒక టీ తాపిండే. కానీ ఇప్పుడే ఇట్లే మీ విలేకరులు ఎదురుగా నేను బయటికి వెళ్ళిపోతాను. ఇది నా ఇది ఏమి ఇచ్చాను డొనేషన్ ₹1,00,000 ₹50 పేరు మార్చి నేను వద్ద చెప్తున్నా. మీరు ఇచ్చినా దేవునికి గొప్ప, మీరు చేసుకుంటే. కానీ వాళ్ళు బయట వాళ్ళు ఎంత అమ్ముకుంటున్నారు ఏమో జరుగుతున్నాయి. ఇది కాదు ఈ మసీద్ కట్టకపోయినా జరుగుతున్నవి. బయట 18 లక్షలు అమ్ముకుంటుంటారు, 20 లక్షలు అమ్ముకుంటా ఉంటారు. మాకు తెలుసు. మా ఊరికి వచ్చినప్పుడు 50,000 ₹1,00,000 మీద ఊరి డొనేషన్ లెక్క, అది రసీదు లెక్క. ఆధార్ అకౌంట్స్ ఉన్నాయి, రసీదు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఐడెంటిటీ చేపిస్తాము. నేను ఇంత ఛాలెంజ్ చేస్తే చెప్తున్నా కదా. ఏ షాప్ ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు నాకు ఫీజు అంటే రాజీనామా ఇచ్చుకుంటారు. ఇది వాస్తవం. ₹1,00,000 మీద అంటే ఎవరు ఇక్కడ అది చేసుకున్నాడు. ఇది వాస్తవం. అది మనకు తెలియదా, మనకు తెలిసి పుకారు చెప్తా. నా వరకు ఒక టీ, సింగల్ టీ వాళ్ళకి నేనైతే టీ దాన్ని పంపించాను. ఇప్పుడు విద్య ఓకేనా సార్? ఇంకా మరిన్ని ఏమన్నా వేరే రకమైన సేవలు ఆదాయం ఉందా? చెప్తున్నా బాడిగలు ఇంక ఎంతసేపు ₹1000 నుండి ₹3,000-4,000 బాడిగలు వస్తే ఈ మసీదుకి స్టాఫ్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది? ఈరోజు జీతాలు తక్కువ వస్తే ఎవరు పనిచేస్తారు చెప్పండి. మున్సిపాలిటీ ట్యాక్స్ ఉన్నవి, కరెంట్ బిల్స్ ఉన్నవి, ఇవన్నీ రంజాన్ ఖర్చులు ఉంటాయి, మధ్యాహ్నం మిలాదుల దగ్గర వస్తాయి, చాలా ఖర్చులు ఉన్నాయి. ఇంత పెద్ద మసీద్ క్యాంటీన్ చేయడం చిన్న విషయం కాదు. ఆదాయం తక్కువ ఉంది. కిరాయి పెరగాల, రెంట్ పెరగాల. రెంట్ పెరగాలంటే వీళ్ళు 5 ఏళ్ళకి చెప్తున్నాను మీకు 25% పెంచాలి. ఓన్లీ 25% ఎక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ తాళాలు ఇస్తే కూడా కోటి కూడా ఇస్తుంది. కోటి కూడా ఇస్తుంది. ఎంతమంది కోటి కొట్టారు. అందుకోసం మాది ఇది వచ్చినప్పుడు జడ్జిమెంట్ వస్తే మీకు బరబ్బర్ తాళాలు ఇస్తాం.
స్టే మీద ఉన్నాను, ఇంకా జడ్జిమెంట్ రాలే. జడ్జిమెంట్ చేస్తే మీకు ముక్కుతాడు, ఖచ్చితంగా ఇస్తాం. ఇది వాస్తవం కూడా మీ ముందు విలేకరుల ముందు సమావేశిస్తాం. ఎందుకు ముక్కున్నారంటే అది స్టే మీద ఉన్నదని మేము కానీ ఎక్కువ ఇది చేయలేకపోతున్నాము. ఇది బహుశా ఆ దేవుని దయాతో జడ్జిమెంట్ వచ్చిన వెంటనే వీళ్ళకి ఎట్లా తాళం వేయాలో ఏం చేయాలో మేము ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. మీ పేరు సార్? నా పేరు సౌదీరావు షాహిద్ జామి, నేను ముతల్లి ఆధుని. ఇవి మడిగిరి ట్రాన్స్ఫర్ అనేది పెద్దల నుండి నడుస్తున్నారు. నేను వచ్చి 11 ఏళ్ళు అయింది, అంతేగా తరాల నుండి నడుస్తున్నది. ఇప్పుడు కానీ అట్లే జరుగుతుంది. ఏమి ఇచ్చినా మసీదు డొనేషన్ ఇచ్చి వాళ్ళు చేసుకుంటాం. అప్పుడు ఏమో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఇచ్చుకుంటున్నారో ఇవ్వలేకపోతున్నారో అది మేము మొత్తం రూల్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎవరు షాప్ పేరు మీద ఉంటుందో అతని వారసులతో సంతకాలు చేపించుకుని వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని మొత్తం పకడ్బందీతో సహా ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాం. లేదంటే వాళ్ళ ఇంటి వారసులు ఉంటే వారసులు ఇచ్చేస్తారు. దాంట్లో మేము తను దూచింది లేదు, అది మొదలు ఎట్లా నడుస్తుంది అట్లా నడిచిస్తుంది. మా మసీదు ఒకటి ఏం సంబంధం లేదు. ఏమన్నా ఎవరు నుంచి చేయాలంటే డొనేషన్ తీసుకుని చేస్తాం, తిరిగి చేయాలి. 175 ఉన్నాయి. షాప్ దాన్ని ఉన్నాయి నా ఆదాయం లేదంటే షాప్ దాన్ని ఉన్నాయి చెప్తున్నా. ఆర్డర్ కోర్టు జడ్జిమెంట్ మూకాలం ఎట్లా అప్పుడు మీద ఇప్పుడు చెప్పలేదు నన్ను. మసీద్ రూల్స్ ప్రకారం అంటే ఆ షాప్ వాళ్ళే ఉండాలని ఉంది, లేకపోతే వాళ్ళు ప్రతి చేసుకోవడం నెలల మామూలు మీకు తెలియజేయమన్నది గుడి షాప్స్ ఎట్లుంటాయి, గుడి షాప్స్ ఉంటాయి, గుడి షాప్స్